ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఆహ్, ప్రెజెంటు ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే మనకి కొన్ని ఆర్టికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఏపీ టెట్‌కి సంబంధించినటువంటి విషయాలు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. సెప్టెంబరు 1, 2025న మనకి సుప్రీం కోర్ట్ అనేది మనకి టెట్‌కి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చింది. ప్రతి ఒక్క సర్వీస్‌లో ఉన్న టీచర్ కూడాను టెట్ అనేది 2 సంవత్సరాల్లో కంపల్సరీగా అయితే పాస్ అవ్వాలి. ఒకవేళ 2 ఇయర్స్‌లో గాని వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించడం జరుగుతుందనేసిని కూడాను మనకి సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఆర్డర్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా ఉన్నాయండి. అవేంటంటే మాక్సిమమ్ 5 ఇయర్స్‌లో ఎవరైనా రిటైర్ అయిపోతున్నారు అనుకోండి. అటువంటి సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కైతే ఈ యొక్క మినహాయింపు టెట్ అయితే ఉంది. అయితే ఎవరికీ మినహాయింపు లేదు. ఒకవేళ 5 ఇయర్స్‌లో వాళ్ళు రిటైర్ అయ్యే ముందుల వాళ్ళకి ప్రమోషన్స్ ఉంది అనుకోండి. వాళ్ళు ప్రమోషన్స్ కంపల్సరీగా కావాలంటే కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలి. అలాగే ప్రతి దీనికి ఉండండి వాళ్ళు క్వాలిఫై అయితే మాత్రమే వాళ్ళకి ఏవైనా రిమైనింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ విషయం ఏంటి చూసుకుంటే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని కేంద్రం మీదకి మనకి ఏఐ జాక్టో వినతి పత్రం అయితే అందించడం జరిగింది. అయితే ఏఐ జాక్టో ఏంటని చూసుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం. అలాగే విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన టీచర్సు ప్రజెంట్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అండి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది కదా! అంతకుముందు టీచర్స్‌కైతే టెట్ నుంచి మినహాయింపిస్తూ చట్ట సవరణ చేయాలని మనకి అఖిల భారత ఉపాధ్యాయ సంఘం సంయుక్త కార్యాచరణ సమితి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారికైతే ఈ యొక్క వినతి పత్రం అనేది వాళ్ళ విజ్ఞప్తితో ఇవ్వడం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యుడు శివదాసన్ నేతృత్వంలో ఈ యొక్క వినతి పత్రం అనేది అందించడం జరిగింది. అయితే కంపల్సరీగా అయితే విద్యా హక్కు చట్టం అమలు కాకముందల ఎవరైతే నియమితులున్న ఉపాధ్యాయులందరినీ కూడాను ఈ యొక్క టెట్ నుంచి అయితే మినహాయింపు కావాలనేసి కోరడం అయితే అతనికి వినతిపత్రం అందించారు. అయితే ఆ వినతిపత్రంలో చూసుకున్నట్లయితే అలాగే సెప్టెంబర్ 1 నుంచి 2 ఇయర్స్‌లో టెట్ పాస్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు అనే తీర్పుతో మనకి మొత్తంగా మన యొక్క భారతదేశంలో చూసుకుంటే ఒక 30 లక్షల మంది వరకైతే ఉపాధ్యాయులైతే దీని నుంచి అయితే ప్రభావితం అవ్వడం అని మరొకసారి కూడా వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడాను ఈ యొక్క సుప్రీం కోర్ట్‌కి వాళ్ళ యొక్క సమస్యలను కంపల్సరీగా అయితే తెలియజేసి ఏమైనా సవరణలుంటే విద్యా హక్కులో సవరణలుంటే ఆ సవరణలు చేసి మరెన్నో వీళ్ళకి టెట్ నుంచి అయితే మినహాయింపు కావాలనేసి కూడాను వీళ్ళ యొక్క వినతి పత్రంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కేంద్ర మంత్రులు అందరూ కూడాను సుప్రీం కోర్టుకైతే వాళ్ళ యొక్క ప్రతి రాష్ట్రం సంబంధించిన విన్నపాలైతే వింటున్నారు. అయితే మినహాయింపు వస్తుందా లేదనేది మనకి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆల్రెడీ మనకి ఈ యొక్క సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మొట్టమొదటిగా టెట్ కండక్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉంటే, రెండవ రాష్ట్రం రీసెంట్‌గా మనకి టెట్ అనేది కండక్ట్ చేసింది ఆ రాష్ట్రం ఏది చూసుకుంటే తెలంగాణ. నెక్స్ట్ వన్ ఈ స్టేట్‌లు కూడాను ఈ స్టేట్‌లో జరుగుతున్న ఉపాధ్యాయులకు సంబంధించిన వినతి పత్రాలు కూడాను మనకి ఈ యొక్క అప్లై చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడాను ఈ వినతి పత్రాలైతే మనకి కేంద్ర మంత్రులకైతే అందజేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రులు అందరూ కూడాను మనకి ఈ యొక్క సుప్రీం కోర్ట్‌లో అయితే దీని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సవరణలు ఉంటాయా? లేకపోతే ఏమైనా మినహాయింపులు ఉంటాయా? అనేది మనకి అఫీషియల్‌గా వచ్చినంత వరకైతే క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఈసారి టెట్ రాసేసి క్వాలిఫై అయిన సర్వీస్ టీచర్సే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వన్ నిరుద్యోగులు కొంతమంది అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అయితే కొందరైతే మార్క్స్ పెంచుకోవడానికైతే కంపల్సరీ రాశారు. అయితే తొలుత మార్కులతో పోల్చుకుంటే చాలా తక్కువ రావడం జరిగింది. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేది అంత కష్టతరంగా అయితే ఈసారి మారింది. ప్రతి ఒక్కరికి కూడాను ఎందుకు టెట్ అంత ఇంపార్టెంట్ అంటే మాక్సిమం 20% వెయిటేజ్ కదా మనకి డీఎస్సీలో ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు. మంచి మార్క్స్ వస్తే డీఎస్సీలో వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయ్యి 2025లో రిక్రూట్ అయినటువంటి ఎక్కువ మంది ఉపాధ్యాయులకైతే టెట్ ఆ యొక్క మార్క్స్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి అనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాను.
నెక్స్ట్ వన్ అప్డేట్ చూసుకుంటే డిఎస్సి 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 2nd వీక్ అనేసి చాలా రోజుల నుంచి అయితే చాలామంది నేను కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే ఫస్ట్ వీక్ అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఈ యొక్క 14, 15 ఈ తేదీ లోపల అయితే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, మనకి గుంటూరులో జరిగినటువంటి కాకినాడలో జరిగినటువంటి మీటింగ్లో మనకి హలో లోకేష్ అనేసి ఒక కార్యక్రమం పెట్టారు కదా, అక్కడ మనకి నారా లోకేష్ గారు ఆ రాష్ట్రీయ విద్యాశాఖకు సంబంధించిన లోకేష్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. ఒకవేళ సెకండ్ వీక్ మిస్ అయినా కూడాను ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది తప్ప, మనకి చాలామంది ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది మార్చ్ అంటున్నారు, ఏప్రిల్ అంటున్నారు. అయితే అదేది కూడాను మనం ఇప్పుడు ప్రజెంట్ నమ్మశక్యం కాదండి, ఎందుకంటే నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది. అయితే ఇది అవుతుందా లేదా, ఒకవేళ మాట ప్రకారం అతను డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే పాజిటివ్గా మాట్లాడతారు. ఒకవేళ నోటిఫికేషన్ ఏమైనా చేంజ్ అయ్యి నెక్స్ట్ మంత్ గట్రా వెళ్తే కొద్దిగా నెగిటివ్ అయితే రావడం జరుగుతుంది, అంతకుమించి ఇంకేం కాదు. అయితే మీరు మాత్రం ఎవరు కూడాను డిసప్పాయింట్ అవ్వద్దండి. మీ యొక్క ప్లానింగ్ ప్రకారంగా అయితే మీరు డిఎస్సి సిలబస్ని అయితే మీరు కంప్లీట్ చేయండి. సడన్గా వచ్చిన తర్వాత మనకి 90 డేస్ మనకు కావాలి ఎగ్జామ్స్ గురించి చదవడానికంటే, అప్పుడు ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఎప్పటి నుంచో ప్లాన్ ప్రకారంగా చదువుకోండి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోలేదంటే మాత్రం దానికైతే మనం ఏమీ చేయలేము, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం, రిక్రూట్మెంట్ ఈసారి చాలా వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్, ఇదైతే చాలామంది అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. 2025 నుంచి అయితే ఇదే పద్ధతి కావాలని అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ప్రజెంట్ ఇవ్వలేదు. అయితే ఇది ఇస్తే చాలామందికి మంచిది. అలాగే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా మ్యాక్సిమం చిన్న డిస్ట్రిక్ట్ అయితే 3 కానీ 4 కానీ కలిపేసి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ కింద కన్వర్ట్ చేశారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సింది. వేకెన్సీలు 2026లో 10,000 ఉండొచ్చా అనేసి చాలామంది క్వశ్చన్ అండి. ఎందుకు 10,000 ఉండొచ్చా అంటే, మ్యాక్సిమం మనకి 2026లో మ్యాక్సిమం రిటైర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్న వాళ్ళు 9,000 అబవ్ అయితే ఉన్నారండి. అంటే 9,000 అలాగే 10,000 ఈ మిడిల్లో అయితే ఉన్నారు. అయితే ఇక్కడ రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ రిక్రూట్ చేస్తారు కొత్తగా న్యూ పర్సన్స్ అంటే, అది ఒక క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా అప్డేట్స్ అయితే మనకి 2026లో జరుగుతాయండి. అది కూడా అఫీషియల్గా మ్యాటర్ వచ్చినంత వరకు అయితే మనకి క్లారిటీ రాదు. ఏదేమైనా కూడా ఇక్కడ 10,000 అనేది కొద్దిగా ఎక్కువలాగే అనుకుంటున్నాము. అయితే అంతకుముందు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అయితే నేను విన్న న్యూస్ ఏంటంటే, మ్యాక్సిమం 2,500 నుంచి 3,000 వేకెన్సీలు ఉంటాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే చూద్దాం, అఫీషియల్గా వచ్చినంత వరకు అయితే ఈ వేకెన్సీ గురించి అయితే మాత్రం వెయిట్ చేయాల్సిన విషయమే. నెక్స్ట్ రీసెంట్గా మనకి డిఎస్సి 2026కి సంబంధించిన ఒక పక్కాగా అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ల గురించి అయితే వాళ్ళ అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిపోయిందండి. కంపల్సరీగా అయితే ఈసారి అయితే మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే కంప్యూటర్ బేస్డ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే 2 కలిపి ఒక పేపర్ కింద ఇస్తారని చెప్తున్నారు. అయితే పక్కాగా అయితే ఇది ఉంటుంది. దీని గురించి అయితే మీరు కంపల్సరీగా అయితే ప్లాన్ చేసి ఉంచుకోవాలి. అంటే కంప్యూటర్ పైన మనకి ఎంత అవగాహన ఉంది, ఎందుకు దీని గురించి ఇంత స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుందంటే, 2025లో జరిగినటువంటి మార్క్స్ మనం పెట్టేది ఒకటి, అక్కడ వేరేది అయ్యిందంటే వాళ్ళటి నుంచి రెస్పాన్స్గా ఏమి ఇచ్చారంటే, మీరు ఒకవేళ బ్యాక్ వచ్చేసి ఆప్షన్ చేంజ్ చేసేసి మీరు సబ్మిట్ చేయలేదనేసి రీజన్ చెప్పారు. అది ఎంతవరకు అయితే క్లారిటీ ఉంటుందో అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే. నెక్స్ట్ ఏజ్ పెంచుతారా అంటే, ఇది కూడా మనకి అఫీషియల్గా వచ్చినంత వరకు అయితే చెప్పలేమండి. కానీ ప్రతి ఒక్కరు కూడాను 42 నుంచి 49 వరకు అయితే పెంచమని చెప్తున్నారు. అయితే ఇది మనకి ఏమవుతుంది అనేది అఫీషియల్ వెబ్సైట్ అయినా వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఓకే, అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంటు అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ అనేది ఆల్రెడీగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు. అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారంటే మీరు ప్లాన్ చేసుకొని ఇప్పుడు పెట్టే చదవండి అనేసి ముందుగా మనకి హింట్ ఇచ్చారు. కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని అయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్సీ/ఎస్జిటి వల్ల అయితే చూసేసుకోండి. అయితే ఈసారి టెట్ ఎగ్జామ్స్ అయితే అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి డిఎస్సి 2026 ఈ డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోండి. కంపల్సరీగా అయితే మనకి చాలా హార్డ్నెస్గా అయితే మనకి పేపర్స్ అనేది వస్తాయి అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్లాన్ ప్రకారంగా మీరు చదవండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.